అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగం అమలై నేటికి 76 సంవత్సరాలు దాటుతున్న రాజ్యాంగ లక్ష్యాలను ఈ ప్రభుత్వాలు నెరవేర్చలేక విఫలం చెందారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరూ సమానంగా జీవించటం, సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్వయంతో ఆలోచనలో, భావ ప్రకటనలో, మత విశ్వాసంలో, ఆరాధన విషయంలో అందరికీ సమాన హక్కులు కల్పించమని ప్రజాస్వామ్యం చెబుతుంటే నేటికి అన్ని రంగాల్లో అసమానతలు కొనసాగుతూనే ఉన్నవి. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు దాటుతున్నా నేటికి రాజ్యాంగ ఫలాలు 85% మంది ప్రజలకు అందని ద్రాక్షలాగా మిగిలిపోయింది. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజల చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు. ఆ ఓటును సద్వినియోగం చేసుకొని నీ ఉద్దేశాలను ప్రతిబింబించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సరైన ప్రతినిధిని ఎన్నుకొని సమాజాన్ని ఏర్పాటు చేయటానికి, సమాజంలో ఉన్న అసమానతలను తొలగించటానికి, సామాజిక న్యాయాన్ని అందరికీ అందించడానికి ఉపయోగించవలసిన పరమ పవిత్రమైన సాధనమే ప్రజాస్వామ్యం. అలాంటి ప్రజాస్వామ్యాన్ని 76 సంవత్సరాల పరిపాలన మొత్తం కూడా కాలగర్భంలో కలిపివేశారు. 76 సంవత్సరాల పాలన మొత్తం కూడా కాలగర్భంలో కలిపేశారు ఈ పాలకులు. ఇవాటికి పేదరికం ఈ దేశంలో 80% కొనసాగుతూ ఉంది. ఈనాటికి 25 లక్షల మంది సంవత్సరానికి తిండి లేక చనిపోతూ ఉన్నారు. ఈనాటికి పసికందులు తల్లులకు సరైన పౌష్టికాహారం లేక 25% మంది చనిపోతూ ఉన్నారు. ఈ ప్రభుత్వాలు సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది. 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈనాటికి మీరు కుల గణన చేయలేదంటే మరి బ్రిటిష్ ప్రభుత్వం 1931 సంవత్సరం దాకా కుల గణన చేశారు. 1871 సంవత్సరం నుండి ప్రతి 10 సంవత్సరాలకి ఈ దేశంలో కుల గణన చేసి ఏ కులం వారు విద్య, ఉద్యోగాలు, ఆర్థికంగా, ఆస్తులలో అన్ని రంగాలు ఏ విధంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు వారిని అభివృద్ధి చేయటానికి ప్రతి 10 సంవత్సరాలకి బ్రిటిష్ ప్రభుత్వం కులగణన చేసింది. 31 సంవత్సరం దాకా కులగణన చేశారు. బ్రిటిష్ వాళ్ళు చేసిన 1931 జనాభా లెక్కల ప్రకారమే నేటికి కూడా ఈ ప్రభుత్వం ఆధారపడి ఉందంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. బీసీల కులగణన నేటికి 95 సంవత్సరాలు దాటింది. బీసీ కులగణన చేయక 95 సంవత్సరాలు దాటడం వల్ల బీసీలకి రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కులు ఇవాళ హరించబడుతూ ఉన్నవి. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకు ముందు బీసీల కులగణన చేస్తాము, మీకు జనాభా నిష్పత్తి ప్రకారంగా అన్ని రంగాల వాటా అధికారం ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఇవాళ అధికారానికి వచ్చి 2 సంవత్సరాలు దాటుతున్నా కులగణన చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు నీలమేఘాలు లెక్కిస్తూ ఉంది. ఇవాళ బీసీల పైన, ఎస్సీల పైన, ఎస్టీల పైన, మైనార్టీల పైన
మహిళల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ బీసీల పైన అధికంగా ఇవాళ రాష్ట్రాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బీసీలకి రక్షణ చట్టం తెస్తామని పెద్ద పెద్ద సభలలో పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన కూటమి ప్రభుత్వం నేటికి 700 రోజులు దాటిన బీసీలకి రక్షణ చట్టం లేక ఇవాళ బీసీల పైన అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం వెంటనే ఆలోచించి బీసీలకి రక్షణ చట్టం తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కుల గణన ఎంత అవసరమంటే ఈ దేశానికి కుల గణన భారతీయ సమాజానికి ఒక రోగ నిర్ధారణ చేసే సాధనం. కుల గణన భారతీయ సమాజానికి ఒక రోగ నిర్ధారణ చేసే సాధనం. ఆ కుల గణనలోనే ఏ కులాలు డెవలప్ అయినాయి, విద్యలో ఏ కులం ఎంత ముందుకెళ్ళింది, ఉద్యోగాలు ఎంత ముందుకెళ్లారు, ఆర్థికంగా ఎంత డెవలప్ అయ్యారు, ఇవన్నీ కూడా తెలియజేసేది కుల గణన. నేటికి 95 సంవత్సరాలు దాటుతున్న ఈ దేశ ప్రభుత్వాలు బీసీల కుల గణన చేయలేదంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీసీలకు రావాల్సిన విద్య, ఉద్యోగ, రాజకీయ చట్ట సభలలో రావాల్సిన వాటి మొత్తం కూడా ఇవాళ కుంటుపడుతూ ఉంది. ఇవాళ కోర్టులు, సుప్రీంకోర్టు బీసీల కులగణన చేయమని ఎన్నోసార్లు ప్రభుత్వానికి చెప్పిన ఈ ప్రభుత్వాలు ఈ దేశంలో కులగణన మించిన రాజకీయం కోట్ లేకుండా ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నవి. బీసీల కులగణన జరగకుండా బీసీల బ్రతుకులు మారు. కులగణన అనేది సామాజిక న్యాయానికి పునాది. సామాజిక న్యాయం అమలు చేయాలంటే కులగణన చేయాలి. ఏ కుల జనాభా ఎంత ఉందో నిష్పత్తి తీసి ఆ నిష్పత్తి ప్రకారంగా సామాజిక న్యాయాన్ని అమలు చేయాలి. సామాజిక న్యాయానికి పునాది కులగణన. ఈ దేశంలో 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చర్చల్లో అనేక చర్చలు ముందుకొచ్చాయి. అందులో భాగంగా భూ సంస్కరణలు, భాష ప్రయుక్త రాష్ట్రాలు, రిజర్వేషన్లు, ఆర్థిక సమానత్వం మీద అనేక చర్చలు భారతదేశ భవిష్యత్తుని కదిలించినవి. అలాంటి సామాజిక న్యాయంతో నేరుగా ముడిపడి ఉన్నది కులగణన. అలాంటి కులగణనని మీరు చేయకుండా పక్కన పెట్టడం అంటే ఈ దేశ ప్రజల్ని, పేద ప్రజల బతుకులను మీరు బాగు చేయాలంటే ఖచ్చితంగా కులగణన జరగాల్సిన అవసరం ఉన్నది. ఈ కులగణన జరిగితేనే ఇవాళ ఏ కులానికి ఎంత అధికారం, ప్రాతినిధ్యం ఉన్నదో తెలుస్తూ ఉంది. ఇవాళ బీసీల్లో ఉద్యోగాలలో వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత, ఇవాళ బీసీలకి విద్యలో వారి ప్రాతినిధ్యం ఎంత, ఇవాళ బీసీలకి భూముల్లో, వనరుల్లో వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత, ఇవాళ బీసీలు న్యాయ వ్యవస్థల్లో వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత, బీసీలు రాజకీయ చట్ట సభలలో వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత అనే ప్రశ్నలకి వాళ్ళ ప్రభుత్వం దగ్గర అధికారికంగా సమాచారం లేదు. ప్రభుత్వం సిగ్గుపడండి. 50% పైకున్న బీసీలను మీరు అభివృద్ధి చేయకుండా ఈ దేశంలో పేదరికం ఎలా పోతుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు నేను పేదరికాన్ని నిర్మూలిస్తాను, ఫీ4 తీసుకొస్తానంటున్నాడు. ఫీ4 వల్ల ఎలా పేదరికం పోతుందో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. జనాభా లెక్కలు లేకుండా ఈ దేశంలో సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు, వనరులు అన్ని కూడా జనాభా ప్రాతిపదిక మీద వెనుకబాటుతనాన్ని ఆధారంగా చేసుకొని ఇవాళ రూపొందించబడ్డవి. మరి జనాభా నిష్పత్తి లేకుండా ఎలా నువ్వు పేదరికాన్ని నిర్మూలిస్తావు? జనాభా నిష్పత్తి లేకుండా ఎలా, ఏ కులానికి ఎంత వాటా ఇయ్యాలో నీ కాడ ఎలా లెక్కలు ఉంటాయి? శాస్త్రీయబద్ధంగా జనాభా లెక్కలు తీయాలి, వారి నిష్పత్తి తీయాలి. ఆ నిష్పత్తి ప్రకారంగా విద్య, ఉద్యోగ, ఆర్థికంగా, రాజకీయంగా, సమస్త జీవనాన్ని రంగాలలో ఏ కులానికి రావాల్సిన వాటా ఆ కులానికి చెందిన నాడే సామాజిక న్యాయం అమలైనట్లు.
భారత రాజ్యాంగ లక్ష్యాలు నెరవేర్చడంలో ఈ పాలకులు విఫలం చెందారు. ఈ భారత రాజ్యాంగాన్ని నెరవేర్చడంలో ఈ పాలక వర్గాలు విఫలం చెందినవి.